హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు స్పెషల్ గారెలు చూపించబోతున్నాను. స్పెషల్ ఎందుకన్నానంటే ఇది మినపప్పుతో చేసినవో వేరే పప్పులతో చేసిన గారె కాదు, మన ఇంట్లో మిగిలిన రైస్తో చేసిన గారెలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కరకరలాడే టేస్టీ అయిన గారెల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, టిఫిన్ లాగా, అలాగే స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. దేనికైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ఇంటిలో అందరూ భోజనం చేసేసాక మిగిలిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని యూస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఫ్రెష్ రైస్తో కూడా చేసుకోవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది కప్స్ వైజ్ చూసుకుంటే 1.5 కప్పు రైస్ని తీసుకున్నాను. అలాగే అరకప్పు సుజీ రవ్వని తీసుకున్నాను. అంటే 3 వంతులకి 1 వంతు సుజీ రవ్వ అన్నమాట. ఈ సుజీ రవ్వతో పాటు 2-3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగుని కానీ లేదా 2-3 స్పూన్ల వాటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే రుబ్బుకోవాలి. మనకి గారెపిండిలో ఎలా ఉందో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితేనే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మనకి గారె అనేది వస్తుంది. లూజ్ అయిందంటే మనకి గారె అనేది రాదు. ఇలా రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, అల్లం, కరివేపాకు వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కడ పెద్దగా తగలకూడదు. ఇవన్నిటిని యాడ్ చేసుకుని వీటితో పాటు 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదే టైంలో మనం ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అవసరం అనుకుంటే మరికొంత సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మాత్రం ఏమాత్రం లూజ్ అయితే మరి కొంచెం సుజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కావాల్సినట్లుగా మారుతుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత కాగిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా కాగింది అనుకుంటే మనం చేతిని వాటర్లో తడిపి కొద్దిగా పిండిని తీసుకుని దాన్ని చిన్న ఉండలా చుట్టుకుని ఈ విధంగా గారెలా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఒక హోల్ చేసుకుని ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు కొంచెం చేతుల్ని జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఆయిల్ టచ్ అవ్వకుండా వేసుకోవాలి. ఈ గారెల్ని కవర్తో కూడా వేయచ్చు. ఇలా మనం పట్టినన్ని గారెల్ని వేసుకుని తీసుకోవాలి. ఇవి వెంటనే తిప్పకూడదు. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత వెనక్కి తిప్పాలి. ఫస్ట్ టర్న్లో చేసి కొద్దిగా అడుగును పట్టుకుంటే అవి జస్ట్ మనం ఒకసారి గరిటెతో ఇలా కదిపితే వచ్చేస్తాయి. అలా ఒకదాని వెంట ఒకసారి అన్నీ టర్న్ చేసుకోవాలి. అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకోకూడదు. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. స్టార్టింగ్లో కొద్దిసేపు హైలో ఉన్నా కానీ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోకపోతే మనకి లోపల ఉడకకుండా పైన మాడిపోతుంది. అందుకని మీకు వీడియోలో చూపిస్తున్న కలర్లోకి వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి. ఈ విధంగా ఇలా 2-3 షిఫ్ట్లలో గారెలన్నిటిని వేసేసుకోవాలి. ఈ గారెలు గోల్డెన్ కలర్లో వేయించుకోకూడదు, ముదురు గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి. చూసారు కదా, మనకి గారికి ఏమాత్రం తీసిపోదు. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి చట్నీ కూడా అవసరం లేదు. మనకి టొమాటో సాస్తో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చట్నీ అయితే టమాటో చట్నీ, అలాగే కొత్తిమీరతో చేసుకునే చట్నీ, గ్రీన్ చట్నీని కూడా తీసుకోవచ్చు. పల్లీ చట్నీతో కూడా బాగుంటుంది. కానీ మనం స్నాక్లా తీసుకుంటే టొమాటో సాస్తో చాలా బాగుంటుంది. అలాగే మనం టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే చట్నీస్తో తీసుకోవాలి. చాలా అంటే చాలా కరకరలాడుతూ చూసారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈసారి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి.
మీకు ఈ గారెల రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.